ఇల్లందు మున్సిపాలిటీ సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే నెలలో కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరం ఎలక్షన్లలో పాల్గొని ఓటేయడం ద్వారా 2019లో మున్సిపాలిటీ కొత్తగా పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జనవరితో 5 ఏళ్ల పదవీ కాలం పూర్తవుతుంది. ఈ సందర్భంగా పాలక వర్గానికి 24 వార్డు కౌన్సిలర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో కౌన్సిలర్లుగా వారి వారి పనితీరుతో కొందరు ప్రజల్ని మెప్పించారు. ఇలాంటి వారి గురించి చెప్పాలనుకుంటే 19వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన పత్తి స్వప్న గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమె చిన్నతనం నుంచే గాంధేయవాద కుటుంబంలో పుట్టి ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య పెరిగిన పత్తి స్వప్న గారు తనకు అవకాశం వచ్చినప్పుడు భర్త ప్రోద్బలంతో 19వ వార్డు ఎస్సీ వార్డుగా రిజర్వేషన్ కావడంతో ఆ వార్డు నుంచి పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నాడు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద చక్కటి మెజార్టీతో గెలవటం జరిగింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ప్రజా సంక్షేమము, ప్రజా అభివృద్ధి, ఇల్లందు అభివృద్ధి, వార్డు అభివృద్ధి కోసం ప్రజలందరితో పెద్దలందరితో చర్చించాక టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచే పత్తి స్వప్న గారి కష్టాలు ఆరంభమయ్యాయి. సొంత పార్టీ సభ్యుల సూటిపోటి మాటలు, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం లాంటివి నచ్చక ప్రజాసేవ సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కౌన్సిలర్గా గెలిచిన పత్తి స్వప్న గారు నాకు ఏ రాజకీయ పెద్దరికము, ఏ రాజకీయ పార్టీ అండదండలు నాకు అవసరం లేదు, నన్ను గెలిపించుకున్న ప్రజలకు నా వంతు మంచి మున్సిపాలిటీ కౌన్సిలర్గా నేను ఏమేం చేయగలను, ఎంత మంచి చేయగలను, అది నేను చేస్తే చాలన్న సంకల్పంతో సొంత రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు, సొంత రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు వ్యతిరేకిస్తూ కించపరుస్తూ అనేక రకాలుగా వేధించినప్పటికీ ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల కోసం నిలబడ్డ వార్డు మెంబర్ శ్రీమతి పత్తి స్వప్న గారు. పత్తి స్వప్న గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా 19వ వార్డు నుంచి గెలిచిన కొన్ని రోజులకే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి లాక్డౌన్ అనేది ప్రారంభమైంది. లాక్డౌన్ కాలంలో కూడా తన ప్రజలకు తనల్ని ఓటేసి గెలిపించుకొని తనకు అవకాశం కల్పించిన ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చూసిన వార్డు మెంబర్ శ్రీమతి పత్తి స్వప్న గారు. సొంత పార్టీ నేతల నుంచే ఆమెకు కష్టాలు ఎదురవ్వడమే కాదు, తన భర్త చేస్తున్న సింగరేణి ఉద్యోగాన్ని కూడా వేరే దగ్గరకు ట్రాన్స్ఫర్ చేయించి అనేక ఇబ్బందులకు గురి చేసిన వాటన్నిటిని భరించి ప్రజాసేవే లక్ష్యంగా అనేక త్యాగాలు చేసిన గొప్ప నాయకురాలు వార్డు మెంబర్ శ్రీమతి పత్తి స్వప్న గారు. ఈ విధంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇల్లందు మున్సిపాలిటీ వ్యాప్తంగా డబ్బుకి లొంగకుండా, అవినీతి చేయకుండా, అవినీతి రహితంగా తనకున్న దాంట్లోనే ప్రజలకు పంచుతూ తన వంతు ప్రజలకు ఏ సౌకర్యాలు, ఏ వసతులు కల్పించాలో ఆ వసతులు కల్పిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న పత్తి స్వప్నను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి, ఎన్ని రకాలుగా లక్షల రూపాయల ఆశ చూపి ప్రలోభ పెట్టిన ఈ రాజకీయ పార్టీకి లొంగకుండా తనను నమ్మి ఓటేసిన ప్రజలకు తలవంపులు తేకుండా అహర్నిశలు 24 గంటలు ప్రజల కోసమే కష్టపడ్డ మహా గొప్ప నాయకురాలు ఇల్లందు 19వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి పత్తి స్వప్న గారు. ప్రజలందరూ బాగుండాలి అంటే మంచి రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న సంకల్పంతో నాటి జెడ్పీ చైర్మన్ శ్రీ కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో నేటి రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి సీనన్న గారి అడుగుజాడల్లో నడవటం ప్రారంభించారు. నమ్మిన సిద్ధాంతానికై ఎన్నో త్యాగాలు చేసిన శ్రీమతి పత్తి స్వప్న గారు ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ప్రభుత్వం చేపట్టిన ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేసి పార్టీని మరింత బలపరిచేందుకు దోహదం చేశారు శ్రీమతి పత్తి స్వప్న గారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పార్టీని మరింత పటిష్టపరిచారు పత్తి స్వప్న గారు. తనను గెలిపించిన ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అనేక చర్యలు తీసుకొని 24 గంటలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీరుస్తూ ప్రజల వెన్నంటి ఉన్న నాయకురాలు శ్రీమతి పత్తి స్వప్న గారు రాబోయే కాలంలో మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని,
మనస్ఫూర్తిగా కోరుకుందాం.